హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం టెంపరరీ ఫైల్స్ని ఎట్లా డిలీట్ చేయాలనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో జనరల్గా ఇప్పుడు నేను మై కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ దిస్ పీసీ క్లిక్ చేస్తే ఇక్కడ లోకల్ సి అనేది మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి. అసలు ఈ రెడ్ కలర్లో ఎందుకు కనిపిస్తుందంటే మనం సికి కొంత స్పేస్ అనేది అలొకేట్ చేసింటాము. ఆ స్పేస్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెడ్ కలర్ అనేది చూపిస్తుంది. 160 GB ఇచ్చినప్పుడు అందులో మనకు ఓన్లీ 12 GB మాత్రమే ఫ్రీ ఉంది అని చూపిస్తుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా అన్నెసెసరీగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోవడము, డౌన్లోడ్ అన్ఇన్స్టాల్ చేసుకోవడం. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం వాడుతూ ఉంటాం కానీ మనం ఓపెన్ చేసే అప్లికేషన్స్, యూజ్ చేసే అప్లికేషన్స్, అన్ఇన్స్టాల్ ప్రతి ఒక్క రిలేటెడ్ అప్లికేషన్ మీద టెంపరరీ ఫైల్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంటాయి. మరి మనం ఆ టెంపరరీ ఫైల్స్ని కానీ డిలీట్ చేస్తే చాలా వరకు కొంత స్పేస్ అనేది మనకు తగ్గుతూ వస్తుంటుంది. మీరు ఎవ్రీడే ఈ టెంపరరీ ఫైల్స్ని అయితే డిలీట్ చేయాలి. మరి ఆ టెంపరరీ ఫైల్స్ని మనం ఎలా డిలీట్ చేస్తామంటే మీరైతే డైరెక్ట్గా విండోకి పట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి. ఆర్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ రన్ బాక్స్లో మీరు ఏం టైప్ చేయాలంటే పర్సంటేజ్, షిఫ్ట్కి పట్టుకొని 5 ప్రెస్ చేయండి, టెంప్ పర్సంటేజ్ అని టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసినట్టయితే చూడండి. ఇక్కడ మనకి లిస్ట్ ఓపెన్ అయింది చూడండి, టెంపరరీ ఫైల్స్. ఇవన్నీ టెంపరరీ ఫైల్స్ అనమాట. ఒకవేళ మీరు నెలల తరబడి ఆ టెంపరరీ ఫైల్స్ డిలీట్ చేయలేదనుకోండి, దానిలోకే జీబీలో స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. ఈ టెంపరరీ ఫైల్స్ డిలీట్ చేయడం వల్ల మనకు స్పేస్ అనేది కలిసి వస్తుంది, సి మీద కూడా బర్డన్ పడదు. ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ, షిఫ్ట్కి పట్టుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఎస్ బటన్ క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకు కొన్ని మాత్రము డిలీట్ అవ్వవు అని అడుగుతుంది, వాటిని మనం వదిలేద్దాం. ఒకవేళ ట్రై అగైన్ క్లిక్ చేస్తే డిలీట్ అవుతాయి, లేను కాదు. క్యాన్సిల్ బటన్ని ప్రెస్ చేసామనుకోండి, ఇవి డిలీట్ అవ్వవు, ఇంక రిమైనింగ్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. అట్లా రెగ్యులర్గా మీరు టెంపరరీ ఫైల్స్ డిలీట్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే సి మీద బర్డన్ అనేది తగ్గుతుందన్నమాట. మీరు అనుకోవచ్చు మరి తగ్గలేదని, కానీ నేను ఎవ్రీడే టెంపరరీ ఫైల్స్ అనేది డిలీట్ చేస్తుంటాను కాబట్టి అంత ప్రెజర్ ఉండదు. మరి ఆ రెడ్ కలర్ ఎందుకు చూపిస్తుందంటే నేను ఎక్కువగా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం, డౌన్లోడ్ చేయడం, ఇట్లాంటి స్పేస్ డెస్క్టాప్ మీద కొన్ని స్టోర్ చేయడం, ఆ స్పేస్ అంతా దాని మీద పడింది కాబట్టి ఎక్కువగా మనకు ఆ రెడ్ కలర్ అయితే చూపిస్తుంది. ఓకేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే టెంపరరీ ఫైల్స్ రోజు డిలీట్ అయితే చేసుకోండి. ఓకే. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ పొందొచ్చు. థ్యాంక్ యూ.